గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు మేడం. షర్మిలమ్మ గారిని మిస్ అవుతున్నారంటే షర్మిలమ్మ గారిని నేను మిస్ అవుతున్నాను అనేది ఇప్పుడు అది ట్రోల్ కూడా అవుతుంది. అలాగే మీరు కూడా అన్నను మిస్ అవుతున్నట్లుగా ఏమైనా అనిపిస్తుందా? డెఫినెట్లీ ఓకే, హీ ఈజ్ మై బ్లడ్ బ్రదర్. ఓకే, ఐ డెఫినెట్లీ మిస్ హిమ్. కాకపోతే నాకు తెలిసిన జగనన్న, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వేరే మనుషులు. ముఖ్యమంత్రి అయ్యాక నేను ఆయనను గుర్తుపట్టలేనంత స్థాయిలో ఆయన మారిపోయాడు. అందుకు చెల్లి తీసుకున్న నిర్ణయాలే కారణము అని అంటున్నారు కదా అవతల నుంచి. నేను నిర్ణయాలు తీసుకోక ముందే ఆయన మారిపోయాడు. నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన మారిపోయే కారణం. మార్పుకు కారణం ఏమంటారు? తెలియదండి మనకు. హౌ విల్ వీ నో ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ సమ్మన్ హూజ్ లివింగ్ ఇన్ విజయవాడ? మనకు తెలియదు. ఆస్తుల విషయమా, రాజకీయ అంశాలు అంటారా? అంటే రాజశేఖర రెడ్డి గారు ఆస్తులకు వారసురాలు కానీ రాజకీయంలో వారసురాలు కాదు కదా, అందువల్లే వచ్చిన గొడవలు ఇవన్నీ అంటారు. కాకపోయి ఉండొచ్చు. బికాజ్ నేను ఎప్పుడూ రాజకీయాల్లో ఉండాలి అని కానీ, నాకు ఇది కావాలి అని కానీ నేను ఇన్సిస్ట్ చేసిన దాన్ని కాదు, గొడవలు పెట్టుకున్న దాన్ని కాదు. సో దానికోసము అంటే నేను నమ్మలేను. అయితే ఇప్పుడు అన్నను మిస్ అవుతున్నట్లుగా మీరు భావిస్తున్నారు కదా, మళ్ళీ అన్నపై పోరాటం చేయడానికి ఎందుకు ముందుకు వచ్చారు? అసలు అన్నపై ఇష్టం ఉండదు, అన్న అంటే ఇష్టము, మిస్ అవుతున్నట్టుగా చెప్పారు. నా బ్లడ్ నా రక్తం అన్నారు కదా మీరు. అదే అయితే పులివెందుల్లో కూడా ఒక ఓటు అన్నకు వేసి ఒక ఓటు నాకు వేయండి అని షర్మిలమ్మ గారు అందరికీ కూడా అభ్యర్థిస్తున్నారు. ఇంత ప్రేమను పెట్టుకొని అన్నపై ఎందుకు పోరాటం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తున్నది రాజకీయ అంశాల మీద. రాజకీయ అంశాల మీద అంటే ప్రత్యేక హోదా మీరు సాధించలేకపోయారు. మీరు కనీసం ఉద్యమం కూడా చేయలేదు. ముఖ్యమంత్రిగా మీరు ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రిగా మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, రైతులనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి, ఇట్లా మాటిచ్చి లిక్కర్ విషయంలో అయితేనేమి, పూర్తి మద్యపాన నిషేధం అనే విషయంలో అయితేనేమి, ఇలా రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం కనపడడం లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాను. అంతే తప్ప పులివెందల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఇంకొక ఓటు నాకేయండి అని నేను ఎక్కడా చెప్పలేదు. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ పైకి రావాలని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఆలోచించాలి. అలాగే ఆ దిశగానే పనిచేయాలి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తున్నారు మేడం? ఈ ఎన్నికల్లో రావడం అసాధ్యం అండి. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రావడం అసాధ్యం అయితే మీ పోరాటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ బలపడడం అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే ప్రత్యేక హోదా కోసం కొట్లాడే వాళ్ళే ఉండరు. కాంగ్రెస్ పార్టీ బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిపోవడం ఖాయం అంటున్నారు అనమాట. అంటే ఆ ఓట్లనే చీల్చేది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఉండే వాళ్ళకి నేరలు ఉండవు, 2000 3000 ఎక్కడైతే వాళ్ళకి తేడా ఉందో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ చీల్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పోయే పరిస్థితి ఉంది. అయితే కూటమి రావడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు ఒనగూరుతాయా? కూటమి రావడం వల్ల అయినా, జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల అయినా కూడా మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. అధికారంలో చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 5 సంవత్సరాలు ఉన్నారు. ఇద్దరు అధికారంలో ఉండి కూడా ప్రత్యేక హోదా కోసం చేసింది ఏమీ లేదు. రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ పైకి రావాలి, బలపడాలి, అధికారంలోకి రావాలి. మళ్ళీ ఇదే పోరాటము భవిష్యత్తులో కూడా ఉంటుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం షర్మిలమ్మ గారు ఇదే పోరాటం చేస్తారా? ఇంతకంటే గట్టిగా చేస్తారు, ఇంతకంటే గట్టిగా చేస్తారు. వై నాట్? మా అజెండానే ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదు, ఎవరి మీద అయినా సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.